చిగురించడానికి కారణం అవసరం లేదు, కానీ లోతైన ప్రేమకి కారణం ఉండాలి. అలా నీ ప్రేమలో ఏముందిరా? అంతవరకు ఏం జరగలేదు. ఆ తర్వాత జరిగిందే వేరు. జక్రీ, It's a childish prank that has spoiled this man's career and life. లేదు అంకుల్, మీరు అనుకున్నట్టుగా కాదు. ఐఎమ్ సీరియస్ అబౌట్ దిస్. ఐఎమ్ సీరియస్ అబౌట్ హిమ్. Serious? You are only 15. You are not matured enough to take serious decision about this. That's what the law says. తన గురించి తనకే అర్థం కాని వయసు, అలాంటిది సీరియస్ అంటోంది. 5 సంవత్సరాల తర్వాత ఈ లవ్ గురించి అడిగితే తానే నవ్వుతుంది. డూ యూ థింక్ సో? Five years. That's fine. After 5 years, I will show you. I'll convince you. All of you. పదిహేనేళ్ల వయసు అమ్మాయి పట్టుదలగా తీసుకున్న నిర్ణయం అని అప్పుడు నేను అనుకున్నాను. కానీ ఆ ఆశ నెరవేరుతుందా అన్నదే ప్రశ్నార్థకంగా మిగిలింది. తర్వాత 5 ఏళ్ల తర్వాత తను నిన్ను కాంటాక్ట్ చేసిందా? ఎలా? ఒక బాంబు పేలినట్టు. అన్నా, అవ్వపాటి పెద్దనాడికి చాలా సీరియస్ గా ఉంది. హెలికాప్టర్ లో తీసుకెళ్ళబోతున్నారు. పాపం చాలా రోజులుగా అనారోగ్యంతో ఉన్నారు కదా, దేవుడి దగ్గర నుంచి పిలిపొచ్చుంటుంది. తర్వాత మీరు చెప్పండి అన్నా. ఏంట్రా? తన కూడా వెళ్ళేది మన దువ్వా. దువ్వానా? అవును. ఏం పరీక్ష అల్లా? పద వెళ్దాం. తనని వెళ్ళనివ్వకూడదు, తను నన్ను వదిలి వెళ్ళకూడదు. గోయా, ఏంటి సమస్య? సమస్య మీలాంటి వాళ్ళ వల్లే ఇలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. ఏమైందిరా? నువ్వు బండి తీరా. నీ ఫీమేల్ వెర్షనేరా దువా. గోయా చెల్లెలు మెడికల్ కాలేజీలో చదివేటప్పుడు ఓ అబ్బాయిని లవ్ చేసింది. అది తెలుసుకున్న గోయా వెకేషన్కి వచ్చిన తనని తిరిగి పంపించలేదు. 2 ఏళ్లయింది. 2-3 సార్లు గోయా కళ్ళు గప్పి ఎస్కేప్ అయింది. అప్పుడు ఎవరో ఒకరు ఈ విషయం చెప్తారు, తర్వాత ఇతను వెళ్ళి తీసుకొస్తాడు. అదేంటి, ఆ అబ్బాయి ముస్లిమే కదా? అదేమి ప్రాబ్లం కాదురా. తను వెళ్ళిపోయిందంటే గోయాకి ఎవ్వరు ఉండరు. ఇక్కడే ఓ అబ్బాయిని చూసి పెళ్లి చేస్తే తను దగ్గరగా ఉంటుంది కదా. అందుకని తన ఆశని ఎలా అడ్డుకుంటాడు? మంచి ఆశే. హే, మన కాస్త వేగంగా వెళ్దామా? వెళ్ళి గోయని అడ్డుకుని ఆపేద్దాం. ఎందుకు నీకు ఈ అనవసరమైన పని? ఇక్కడ ఏదో ఒకటి గొడవ చేసి నన్ను కొట్టేస్తావా? తనకి యోగం అంటూ ఉంటే వెళ్ళిపోతుంది. పాపం. ఎవరు? నువ్వే. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. జాగ్రత్త. వెళ్ళాక కాల్ చేయరా. అలాగే.
లేట్ చేస్తున్నారు? డాక్టర్ మీరు ఒక మంచి పని చేశారు. లవ్ చేసిన వాళ్ళతో చేరడం కథైనా వాస్తవం అయినా అందరికీ బాగా నచ్చుతుంది. ఆయన వచ్చేలోగా వెళ్ళి బయలుదేరమని చెప్పండి రాజీవ్. హలో ఏంటి లేటు? బయలుదేరచ్చు కదా. నేవీ స్టాఫ్ వస్తున్నారు, అందుకే 5 minutes సార్. See, this is an air ambulance. I am the medical superintendent and I certified the evacuation. Patient can't wait for any Navy staff. Don't worry, ma'am. It's only a matter of 5 minutes. We will make it up in flying. How can you ఒక్క say? నిమిషం డాక్టర్ రండి. పాపం ఆ దువ్వాన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవడొస్తాడో ఏంటో. అన్ని ప్రేమల వెనుక ఒక ప్రాబ్లం ఉంటుంది కదా ఆ, డాక్టర్. ఉంది. ఎవరికది లేదు. అన్నా భయపడొద్దన్నా, నేను చూసుకుంటాను. జరగండి, మీరేమంటారు? తప్పండి. మేడం అన్నా అదిగో దువ్వా. అమ్మా, జీసస్. సార్ అక్కడే ఆగండి, దగ్గరికి రాకండి. నా చెల్లి దువ్వా, ఏంటమ్మా? అమ్మా, అమ్మా, వెళ్దాంరా. రామ్మా, ఇదంతా కరెక్ట్ కాదు. అన్నయ్యని పిలుస్తున్నాను, రామ్మా. దువ్వా రా, నువ్వు వెళ్ళావంటే నన్ను మళ్ళీ నువ్వు చూడలేవు. ఎందుకనయ్యా ఇలా చేస్తున్నావు? నువ్వు వస్తావా రావా? రామ్మా. రా, వెళ్దాం. షహీద్, నువ్వు వాళ్ళతో వెళ్ళిపో. అలాగే అన్నా. ఏంటి డాక్టర్, మందేనో కావాలా? తీసుకెళ్ళాలా? ఆ, ఉంది. అయ్యో బాబాయ్. మంద నీకే. తప్పుకోండి. డాక్టర్ పర్వాలేదే, చూసారు కదా. చాలా హెల్ప్ చేస్తున్నారు. చేస్తారు. హే, హాయ్. ఎవర్రా అది? నేవీలో పనిచేస్తున్నాడు, పేరు ధీరజ్. వాడితో పరిచయం పెంచుకున్నాను. నసీబ్ గురించి తెలుసుకోవడానికి తను ఉపయోగపడతాడు. ఆ అబ్బాయి నిన్న గోయ దగ్గర మీ గురించి అడుగుతున్నాడు. అలాగా? ప్యాసింజర్ పేరేంటి? నసీబిమా.